ముందు బలంగా ఉన్న చోట్ల జెండా పాతే ఎత్తుగడ. కులముద్ర పాడినా మిగతా వర్గాలు ఏమనుకున్నా పవన్ లెక్క చేయడం లేదు. కాపు జనాభా ఎక్కువగా ఉన్న చోట్ల టికెట్లు అడిగి తీసుకుంటున్నాడు. ఇటు బీజేపీ రిజర్వ్డ్ స్థానాల మీద కన్నేస్తోంది. రిజర్వ్డ్ సెగ్మెంట్లలో టీడీపీ ఎలాగో గెలవదు కదా, అందుకే అడుగుతున్నాం అని చెబుతున్నా అసలు లెక్క వేరే ఉంది. జనసేన ముందు నుంచి బీజేపీతో పొత్తులో ఉంది. పవన్ కళ్యాణ్ ట్రస్టెడ్ పార్ట్నర్ ఫర్ బీజేపీ. అందుకే ఆ రెండు పార్టీలు ఉమ్మడి వ్యూహాన్ని అనుసరిస్తున్నాయి. పొత్తులో ఉన్న మూడో పార్టీ పెద్దన్న టీడీపీకి ఉన్నంత బలగం గాని జనసేనకి బీజేపీకి లేవు. అందుకే టీడీపీ బలాన్ని వాడుకుంటూ భవిష్యత్తులో బలపడాలి అన్నదే ఎత్తుగడ. రిజర్వ్డ్ స్థానాలు ప్రత్యేకంగా బీజేపీ అడగడం కూడా అందులో భాగమే. గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా రిజర్వ్డ్ స్థానాలలో బీజేపీ బలపడుతూ వస్తోంది, గెలుస్తోంది.